12 సంవత్సరాలంట. 12 సంవత్సరములు కలిగిన ఒక్కటే ఒక కుమార్తె యాయీరు అనే వ్యక్తికి ఉంది. అసలు ఈ యాయీరు ఎవరు, ఈయన ఏం చేస్తాడు, ఈయన వృత్తి ఏంటి అని మనము చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈయన ఒక యూదుడంట. యూదుడు. అదేవిధంగా ఈయన సమాజ మందిరంలో ఒక యాజకత్వం చేసే వ్యక్తి అంట. అంటే ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి అంటే ఒక పాస్టర్ అన్నమాట. యాయీరు అనే వ్యక్తి అప్పటి కాలంలోనే సినగాగ్ అని అంటారనమాట. అది యూదుల సభ. ఆ యూదుల సభలో ఈ యాయీరు అనే వ్యక్తి ముఖ్యుడు అనమాట. అంటే ఒక యూదా మత ప్రవిష్టుడు, యూదులలో ప్రత్యేకించబడిన వాడు, చాలా మంచి వ్యక్తి అంట. అయితే యూదులు యేసయ్యను నమ్మరు. ఇప్పటికీ వాళ్ళు చాలామంది యూదులు యేసయ్యను ఎలా అనుకుంటారంటే యేసయ్య యొక్క ప్రవక్త మాత్రమే, ఆయన దేవుడు కాదు అని అనుకుంటారన్నమాట. అలాంటి యొక్క గోత్రము నుంచి, అలాంటి యొక్క సమాజం నుంచి ఈ యాయీరు అనే వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరకు వచ్చి బతిమాలుకుంటున్నాడంట. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. చూడండి, ఆయన కుమార్తె ఏమైపోయిందంట, చనిపోయిందంట. అయినా నీవు వచ్చి నా కుమార్తెను ముట్టితే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది అంటున్నాడు. ఎంత విశ్వాసం కదండి. ఎవరైనా చనిపోయినప్పుడు రెడీ చేసుకుంటారు, అంతే కదా. వేరొక థాట్ ఉంటుందా, వేరొక ఆలోచన ఉంటుందా, మరలా ఈ వ్యక్తి బ్రతుకుతుంది లేదా బ్రతుకుతారని ఎవరైనా అనుకుంటారా? అసలు అనుకోరు. కానీ యాయీరు అనే వ్యక్తి యొక్క విశ్వాసం చూడండి. అదే మనం మార్కు సువార్తలో చదివాం కదా. మార్కు సువార్తలో ఏమని రాయబడింది అంటే, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది అని రాయబడింది. మనం చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే ఆమె కుమార్తె నిజంగానే చావు బ్రతుకుల్లో ఉందంట. అయితే యేసయ్య ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె చనిపోయింది. చనిపోయిన తన కుమార్తెను ముట్టు ప్రభువా అని వచ్చి విశ్వాసముతో యాయీరు అడుగుతున్నాడు. ఎంత విశ్వాసం కదండి, ఎంత నమ్మకం. దేవుడి పని చేస్తాడు, దేవుడు ఇది చేయుటకు ఆయన సమర్థుడని నమ్మి ఉన్నాడు. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే వెంటనే కార్యం జరిగిపోవాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఒక వారం లోపు కార్యం జరిగిపోవాలి, రిజల్ట్ వచ్చేయాలి, అంతా మనకి కంఫర్ట్గా వచ్చేయాలన్నమాట. కానీ యాయీరుని చూసినట్లయితే తన కుమార్తె చనిపోయినా కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా వచ్చి నా కుమార్తెను నీవు ముట్టు ప్రభువా అని, స్వస్థపరచు ప్రభువా అని అడుగుతున్నాడు. అయితే అక్కడ చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ ఇంకొక విషయం ఉంటుంది. 24వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చదివినట్లయితే, స్థలమేయుడి ఈ చిన్నది నిద్రించి చిన్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను ఏం చేశారంటండి, వారాయనను అపహసించిరి. ఇప్పుడు మన ఇంట్లో లేదంటే మన పక్కింట్లో లేదా మన బంధువుల ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయినారు అనుకుందాం. అక్కడ మనం కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాము. అందరూ కూర్చొని ఏడుస్తున్నారు, చనిపోయిందనేసి బాధపడతారు కదండి. ఎవరి పాటికి వాళ్ళు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద పాస్టర్ వచ్చి, ఈ చిన్నది నిద్రించి చిన్నదే కానీ చనిపోలేదు అంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుందండి? మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈయనకు పిచ్చి పట్టింది, చనిపోయి ఆల్రెడీ ఇంతసేపు అయింది, కానీ ఈ పాస్టర్ ఏమంటున్నాడు, చనిపోలేదు అంటున్నాడు, ఈయనకు పిచ్చి పట్టింది అని ఖచ్చితంగా అనుకుంటాం కదా. అలాగే వాళ్ళు కూడా అనుకున్నారంట. యేసయ్య వచ్చి స్థలం ఇయ్యండి, ఈ చిన్నది నిద్రించి చిన్నదే కానీ చనిపోలేదు అని చెప్పినప్పుడు అందరు కూడా అపహసించారంట. ఇక్కడ నాకు నన్ను చాలా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటి అంటే, యేసయ్య రాగానే ఆయన చెప్పిన మొట్టమొదటి మాట స్థలం ఇయ్యండి. ఏమన్నాడండి? స్థలము ఇవ్వండి. మనము బస్సు ఎక్కుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సు ఎక్కుతూ ఉంటాం అనుకోండి, ఫుల్ రష్ ఉంది, అసలు మనం ముందుకు పోలేకపోతున్నాము. అప్పుడు మనం ఏం చెప్తాము? జరుకోండి, కొంచెం జరుకోండి అంటాం అన్నమాట. స్థలం ఏంటి జరుకోండి అని అడుగుతాం. అంటే యేసయ్య అక్కడికి వచ్చాడు, అద్భుతం చేయాలనే వచ్చాడు. యాయీరు ప్రార్థన వినే, యాయీరు యొక్క విజ్ఞాపన వినే అక్కడికి వచ్చాడు.
ఎందుకు వచ్చావు యేసయ్య అని మనం అడిగామనుకోండి, ఇదిగో అద్భుతం చేయడానికి నేను వచ్చాను. కానీ యేసయ్య ఇంటి దగ్గరకు వచ్చాడంట. కానీ యేసయ్యకి ఏం లేదంటండి. యేసయ్యకు స్థలం లేదంట. అందుకని ఫస్ట్ మాట యేసయ్య ఏమంటున్నాడంటే, స్థలం ఇవ్వండి. నిజమే కదా. మనం కూడా మన జీవితాల్లో ఎలాగుంటామంటే ప్రార్థన చేస్తూనే ఉంటాం. యేసయ్య నా జీవితంలో అద్భుత కార్యం చేయండి, నా జీవితంలో నీ యొక్క కార్యాలు జరిగించండి అని చాలా దేవుని బతిమాలుకుంటూ ఉంటాం. తీరా దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలని మన దగ్గరికి వచ్చేసరికి మన హృదయంలో ఏం లేదంట. యేసయ్యకి ఏం లేదండి, స్థలం లేదంట. అందుకే యేసయ్య ఈ సాయంకాలం అంటున్నాడు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు అడుగుతున్నావు అద్భుతం చేయి ప్రభువా నా జీవితంలో. ఎన్ని రోజులు నువ్వు ఇంకా సైలెంట్గా ఉంటావు, ఎన్ని రోజులు నా ప్రార్థన నువ్వు వినకుంటావని మనం అడుగుతున్నాం. కానీ తీరా యేసయ్య మన దగ్గరికి వచ్చేసరికి మన హృదయంలో యేసయ్యకి స్థలం లేదు. చూడండి, ఒక మాటను మనం చదువుకుందాము. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. అందరూ చూడండి. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలువు, కానీ మనిషి కుమారునికి తలవార్చుకొండకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిశువులు మరియొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతపెట్టుకొనిమ్మని చెప్పాను. చాలక్క. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చాడు. ఎవరు వచ్చారండి? ఒక శాస్త్రి వచ్చాడంట. ఆ శాస్త్రి ఏమడుగుతున్నాడంటే, శాస్త్రి అంటే ఎవరిని శాస్త్రులు అంటారంటే, ధర్మశాస్త్రం గురించి చాలా జ్ఞానం ఉండే వాళ్ళను శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళని పిలుస్తారనమాట. ఈయనకు ధర్మశాస్త్రం అంతా తెలుసు. ధర్మశాస్త్రం అంటే మన ఆదికాండం, నిర్గమకాండం, స్టార్టింగ్ పాత నిబంధన అన్నమాట. అయితే బాగా తెలుసు ఆ శాస్త్రికి. ఆయన వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదను. అంతే కదండి. యేసయ్య, నేను నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నాను, నేను నీ పనులు చేయాలని ఆశపడుతున్నాను, నిన్ను వెంబడించాలని నేను కోరుకుంటున్నాను యేసయ్య అని అడిగాడు. నార్మల్గా యేసయ్య ఏమని సమాధానం చెప్తాడండి? ఖచ్చితంగా నువ్వు వెంబడించవచ్చు, అంతకన్నా నాకు సంతోషం ఏముంది కుమారుడా అని చెప్పాలి. కానీ యేసయ్య ఏమంటున్నాడు? అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని ఆయనతో చెప్పాను. నేను అనుకుంటాను, దేవుడు నేను నిన్ను వెంబడించాలి ప్రభువా, నిన్ను వెంబడిస్తాను, నీ పనులు చేస్తాను అని ఆయన అడుగుతుంటే యేసయ్య ఏమంటున్నాడంటే, నక్కల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నేను అనుకున్నాను, ఆయన హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పైకి మాత్రము నిన్ను వెంబడిస్తాను, నీ పనులు చేస్తానయ్యా, నువ్వంటే నాకు ఇష్టం యేసయ్యా, నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని పైకి చెప్తున్నావు. కానీ నీ హృదయం ఎట్లుంది? నక్కలకు బొరి అంటే దురాశలు ఉన్నాయి. నీ హృదయంలో ఒక స్థిరత్వం అనేది లేదు, దురాశలు ఉన్నాయి. ఏమంటారండి, నక్క గురించి మనం ఆలోచించినట్లయితే నక్క ఎలాంటిదంట? కుయుక్తి కలిగినదన్నమాట. మనము కొన్నిసార్లు మనుషులను పోలుస్తుంటాం కదా, అరే వీనికి నక్క బుద్ధి ఉందిరా అంటాం. అంటే కుయుక్తి అనమాట. కుయుక్తిగా, కన్నింగా మాట్లాడతాడు, కన్నింగా చేస్తాడు పనులన్నీ అని పోలుస్తూ ఉంటాం. అంటే నీ హృదయంలో దురాశ ఉంది, నీ హృదయంలో లోకాశలు ఉన్నాయి, నీ హృదయంలో లోకపు యొక్క పోకడలు ఉన్నాయి. ఇంకా అంటున్నాడు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు. ఆకాశ పక్షులు అంటే మన తలపై నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. అంటే థాట్స్, ఆలోచనలు నీవి సరిగా లేవు.
నీ ఆలోచనలు సరిలేవు, నీ మాటలు సరిలేవు, నీదేది సరిలేదు. కానీ ఈ అద్భుతాలను చూసి, ఈ ఆశ్చర్యకార్యాలను చూసి నువ్వేమనుకుంటున్నావంటే నన్ను వెంబడించాలి అని నీవు అనుకుంటున్నావు. ఖచ్చితంగా అది కుదరదు అని యేసయ్య చెప్తున్నాడు. నిజమే, అతను ఆ శాస్త్రి అనుకో ఉండొచ్చు, నేను కూడా యేసయ్యను వెంబడిస్తాను, నేను కూడా యేసయ్యను ఫాలో చేస్తాను అని ఆయన అనుకుంటాడు. కానీ ఆయన హృదయం ఎలా ఉందంట? మోసకరంతో ఉందంట, దురాశతో ఉందంట. ఆయనకు లోకంలోని ఆశలన్నీ ఆయనలో ఉన్నాయంట, భయంకరమైన పాపిష్టి ఆలోచనలు ఆయనలో ఉన్నాయంట. ఇలాంటి హృదయం పెట్టుకొని నువ్వు నన్ను ఎలా వెంబడిస్తావు? నువ్వు నన్ను వెంబడించలేవు అని యేసయ్య చెప్తున్నాడు. నిజమేనండి, మన జీవితాల్లో కూడా ఇలా ఈ సమయంలో ఒక్కసారి మనం ఆలోచించి మన హృదయం దేవుని ఎదుట ఎలాగున్నది? ఈ శాస్త్రిలాగా మనం కూడా దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభువా నేను వెంబడిస్తాను, నీ పనులు చేస్తానయ్యా, నువ్వంటే నాకు ఇష్టం యేసయ్యా, నీవంటే నాకు చాలా ప్రేమ యేసయ్యా అని చెప్తున్నాం. మన నోటి మాటతో చెప్తున్నాం, కానీ మన హృదయము ఎలాగున్నది? మన హృదయంలో దేవునికి స్థానము ఎంత మాత్రం ఉన్నది? ఒకసారి మనల్ని మనం ఏం చేసుకోవాలండి? పరీక్ష చేసుకోవాలి. యేసయ్య వస్తున్నాడు, వచ్చి మన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, స్థలం ఇవ్వండి బాబు ఫస్ట్ నాకు అంటున్నాడు. మీ హృదయాలలో నాకు స్థలం ఇవ్వండి ఫస్ట్, తర్వాత నేను అద్భుత కార్యాలు మీ జీవితాలలో చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుడు అంట చాలా ప్రార్థిస్తున్నాడంట, ప్రభువా నేను నిన్ను చూడాలి నాయనా, నీ మహిమ ఎలా ఉంటుందో, నీ వెలుగు ఎలా ఉంటుందో, నీ యొక్క ఆ తేజస్సు ఎలాగుంటుందో నేను చూడాలి యేసయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థిస్తూనే ఉన్నాడంట. చాలాసేపు ప్రార్థించాడంట. అయితే ఇంకా ఆయనకు విసుగు వచ్చేసిందంట. ఎంతసేపు ప్రార్థించినా దేవుని వెలుగు నాకు కనబడడం లేదు కదా, ఎంతసేపు ప్రార్థించినా దేవుని మహిమను నేను చూడలేకపోతున్నాను కదా, ఇంకా ఏం ప్రార్థిస్తాంలే అని ప్రార్థన నుంచి లేచి ఇంక వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు రాత్రి ఒక దర్శనంలో దేవుడు ఆయనకు చూపిస్తున్నాడంట. ఆ దర్శనం ఏంటంటే, ఆయన ఒక కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడంట. ఒక పెద్ద కొండ ఎక్కి కొండ పైన ఆయన మోకరించి బాగా ప్రార్థన చేస్తున్నాడంట. యేసయ్యా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసి అలసిపోయి ఇంకా నాకు దేవుడు నాతో మాట్లాడు అని అనుకొని కొండ దిగేశాడంట. కొండ దిగేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే దేవుని మహిమ దిగి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా అండి? ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తుంటే, ఇంకా ప్రార్థనలో గడిపుంటే ఏమయ్యేది? ఆయన కోరున్నది దేవుడు చూపించేవాడు. ఇంకా కొద్దిసేపట్లో ఆయన మహిమ దిగి వస్తుంది అనే సమయంలో ఏమైపోయినాడు? ఆయన దిగి వెళ్ళిపోయినాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలి అంటే, మనందరం కూడా యేసయ్యకి మన జీవితాలలో మొట్టమొదటిగా మనము స్థలం ఇవ్వాలి. ఆయన అద్భుత కార్యం చేయాలి అంటే నీ జీవితంలో, నా జీవితంలో మొట్టమొదటిగా ఆయనకి మనం స్థలం ఇవ్వాలి. ఇంకా మనం చూసినట్లయితే చెప్పగా వారాయనను అపహసించే వాళ్ళు ఉంటారండి మన జీవితాలలో. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, మనం విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు, విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నప్పుడు, విశ్వాసంతో మనం పోరాడుతున్నప్పుడు ఏం జరగదు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగవు. నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది, నీ ప్రార్థన అంతా వేస్ట్ అని వాళ్ళు మనల్ని ఏం చేస్తూ ఉంటారంట? డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, అపహసిస్తూ ఉంటారు. ఇలాంటి వారందరినీ మనం ఏమాత్రం కూడా పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. అందుకని అక్కడ దేవుడు ఏం చేశాడంటే, జన సమూహమును ఆయన ఏం చేశాడంట? పంపివేశాడంట. అపహసించే వారిని, అవమానపరిచే వారిని, ఏడుస్తున్న వారిని, ఇంకా అయిపోయింది, ఈమె జీవితం ముగిసిపోయింది అని ఏడుస్తున్న వారందరినీ, అపహసిస్తూ ఎగతాళి చేసిన వారందరినీ దేవుడు ఫస్ట్ ఏం చేశాడంట? బయటికి పంపివేశాడంట. నిజమే, మంచి మాట కాదండి ఇది. మన జీవితాల్లో కూడా చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నెగిటివిటీ అంటే బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట. మోషే కూడా
ఆ యొక్క కనాను దేశాన్ని మీరు వేగు చూసి రండి అని 12 మంది పెద్ద గోత్రకర్తలను పంపిస్తాడు కదండి. 12 మంది గోత్రకర్తలను పంపించినప్పుడు 10 మంది ఏ సమాచారం తీసుకొస్తారు? చెడ్డ సమాచారం తీసుకొస్తారు. కానీ 2 మాత్రము మంచి సమాచారం తీసుకొస్తారు. చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఆ కనానును చూడకుండానే చేసేసాడంట. కానీ మంచి సమాచారం తీసుకొచ్చిన యెహోషువ కాలేబులకు దేవుడు ఆ కనాను దేశంలో స్వాస్థ్యం ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడు నెగటివిటీని స్ప్రెడ్ చేయకూడదు. అమ్మో ఇది జరుగుతుందా, దేవుడు దీన్ని చేస్తాడా, అసలు నా అంత కార్యం దేవుడు చేయగలడా, ఇలాంటి మాటలన్నీ కూడా మన జీవితాల నుంచి మనం ఏం తీసేసుకోవాలండి. యేసయ్య అంట వాళ్ళందరినీ బయటికి పంపించేసినాడంట. ఎవరైతే యేసయ్య శక్తిని నమ్మలేదో, ఎవరైతే యేసయ్య యొక్క ఆయన యొక్క బలాన్ని నమ్మలేదో, ఎవరైతే యేసయ్య యొక్క శక్తిని, అధికారాన్ని, ప్రభావంను నమ్మలేదో, ఎవరైతే అవిశ్వాసంతో నడుచుకున్నారో, ఎవరైతే అవిశ్వాసంతో ఆయనను అపహసిస్తున్నారో, ఆయన ఎగతాళి చేస్తున్నారో, వారందరినీ కూడా యేసయ్య ఫస్ట్ బయటికి పంపించేసినాడు. నేను అనుకున్నాను, ఎందుకు ప్రభువా వాళ్ళని బయటికి పంపించేయాలి? వాళ్ళ ముందరే నీవు కార్యము చేసుండొచ్చు కదా ప్రభువా, వాళ్ళ ముందరే నీవు ఆ చిన్నదాన్ని నీవు లేపి ఉండొచ్చు కదా అని నేను అనుకున్నప్పుడు వెంటనే దేవుడు నా మనసులో తలంపించాడు. ఆయనను నమ్మని వారిని, ఆయన చేస్తాడు అని విశ్వసించని వారిని దేవుడు చూడడంట. అసలు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు కూడా చేయడంట. ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని నమ్మే వారి జీవితంలోనే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదండి, మనం కూడా మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు మమ్మీని ఇది చెయ్యి మమ్మీ అని అడిగినప్పుడు మనం వాళ్ళకి చేసి పెడతాం. ఒకవేళ మమ్మీ నువ్వు ఇది చేయలేవు మమ్మీ అంటే మనం చేస్తామా? చేయలేం. ఎవరైనా కానీ మనల్ని, అందుకని దేవుడు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన మనం బలపరిచేవారుగా ఉండాలి. ఆయన అద్భుతాలు మన జీవితంలో జరిగించాలి అంటే మొట్టమొదట ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క కృపను మనం పొందుకొని ఉండాలి. విశ్వసించాలి దేవుని మనం బలపరచాలి. దేవా నీవు ఇది చేస్తావు ప్రభువా, చేయుటకు నీవు సమర్థుడవు, నీవు దీనికంటే గొప్ప కార్యాలు చేస్తావు ప్రభువా అని విశ్వాసంతో మనం దేవుణ్ణి అడగాలి. ఈ యాయీరు అనే వ్యక్తి కూడా విశ్వాసంతో వెళ్ళి అడుగుచున్నాడు, ప్రభువా నా కుమార్తె చనిపోయింది, అయినా పర్వాలేదు, నువ్వు వచ్చి ముట్టితే చాలు ప్రభువా, నా కుమార్తె స్వస్థతను ఉంది, నా కుమార్తె బ్రతుకుతుంది ప్రభువా అని అడుగుతున్నాడు. ఈరోజు మన జీవితాలలో చిన్న చిన్న విషయాలకే మనం దేవుని మీద విశ్వాసం ఉంచాం. చిన్న చిన్న విషయాలకే దేవుని మనము అపహసిస్తూ ఉంటాం. ప్రభువా ఎన్నిసార్లు ప్రార్థించిన ఈ యొక్క సమస్య ఎందుకు తీరదు ప్రభువా, దీన్ని నీవు చేయలేవా, ఇది నీ వల్ల కాదా ప్రభువా అని మనం అడిగేస్తూ ఉంటాం దేవుణ్ణి. దేవుడు చేయలేనిదంటే ఏమైనా ఉన్నదా అండి ఈ లోకంలో? ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలడు. అయితే విశ్వసనీయతను మనము చూపించాలి, విశ్వాసంతో మనము ప్రార్థించాలి. విశ్వాసం అనే చూడండి, ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందన్నమాట. మేకింగ్ రూమ్ ఫర్ జీసస్ మీన్స్ ట్రస్టింగ్ హిమ్ ఈవెన్ వెన్ ద సిచ్యువేషన్ సీమ్స్ హోప్లెస్. అంటే పరిస్థితి హోప్లెస్ అయిపోతుందంట. అంటే ఇంకా జరగదు, ఇది అసలు నా వల్ల కాదు అని హోప్లెస్ అయిపోతుందంట పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మనం ఒక రూమ్ క్రియేట్ చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చి మన జీవితాల్లో అద్భుత కార్యం చేయడానికి ఒక స్పేస్ ఇవ్వాలంట. మనం ఒక రూమ్ క్రియేట్ చేయాలంట. అప్పుడు దేవుడు వచ్చి ఆ రూమ్లో, ఆ యొక్క స్థానంలో నిలబడి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం, చెదరిన
బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదండి, ఆయన లేకపోతే మనము బ్రతకలేము, ఆయన కృప లేకపోతే మనము జీవించలేం. ఆయనే మనకు సమస్తము, ఆయనే మనకు సర్వస్వం. నేను కూడా మా అక్క, నా సొంతం అక్క అండి, నా సొంత సిస్టరు, తను చావు బ్రతుకుల్లో ఉంది. తన మరి హెల్త్ బాగాలేక కొంచెం డెలివరీలో కొంచెం ఏదో కాంప్లికేషన్ అవ్వడం వల్ల తను మరి చావు బ్రతుకుల్లో ఉందన్నమాట. మాకు తెలియదు, అంత నార్మలే ఉంది కదా, అంత నార్మల్ ఉంది కదా అని మేము అనుకుంటున్నాం. కానీ సడన్గా మాకు కాల్ వచ్చిందనమాట, ఫుల్ కరోనా, ఎక్కడికి ఎవరు వెళ్ళడానికి లేదు, వాళ్ళు రావడానికి లేదు, మేము పోవడానికి లేదనమాట. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. ఇంకా మాకు సడన్గా కాల్ వచ్చినప్పుడు మేము బయలుదేరిపోయాం. ఇంకా అందరి దగ్గర పర్మిషన్స్ తీసుకొని, పోలీస్ వాళ్ళ దగ్గర వారందరి దగ్గర పర్మిషన్ తీసుకొని మేము బయలుదేరిపోయినప్పుడు అక్కడ హాస్పిటల్లో అసలు మమ్మల్ని ఎంటర్ కూడా అవ్వనివ్వట్లేదు అనమాట. ఫుల్ కరోనా కదండి, ఓన్లీ పేషెంట్తో పాటు ఒక వ్యక్తి, అంతే, ఇద్దరినే అలో చేస్తున్నారు. ఇంకా అందరూ బయటే, ఎంతమంది అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. సెయింట్ జాన్ హాస్పిటల్ అనమాట బెంగళూరులో. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మా అమ్మ ఒక్కటి లోపలికి వెళ్ళింది, ఇంకా నేను మా అందరం బయట ఉన్నాం. మా అమ్మ వెళ్ళింది, ఇంకా ఏడ్చుకుంటూ బయటకు వచ్చిందనమాట. చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్, చాలా కండిషన్ ఏం బాగాలేదు అని చెప్పినప్పుడు మా హృదయాల్లో ఒకటే ఆశ ఉంది, ఒకటే కోరిక ఉంది, ప్రభా ఎట్లయినా నీ బిడ్డను నీవు బ్రతికించు నాయన, నీ బిడ్డను నీవు బ్రతికించు ప్రభా, బ్రతికించు అని మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అక్కడ ఉండడానికి లేదు, చూసి వెళ్ళిపోవాలన్నమాట. సరే మేము చూసుకొని ఇంకా మా అమ్మ ఒక్కటే చూసింది, మేము ఎవరం చూడలేదు. మరలా మేము రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకొకటే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మా సిస్టర్ని నీవు బ్రతికించండి, మీకు అసాధ్యమైంది ఏది లేదు కదా, దయచేసి మీరు బ్రతికించండి అని ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే, పరలోక రాజ్యంలో ఒక దేవదూత నిలబడి వెల్కమ్ చెప్తున్నట్లు, దేవుడు తన యొక్క సింహాసనం నుండి పిలుస్తున్నట్లు, అలా అందరితో అలా మాట్లాడుతున్నారనమాట. స్వస్థత అనే దాని గురించి మాట్లాడడం లేదు. ఇంకా మేమందరం చాలా దిగులు పడిపోయాం, చాలా బాధపడిపోయాం. ప్రభా నువ్వు బ్రతికించయ్యా, నీకు అసాధ్యమైంది లేదు కదా అయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని మేము ఎంతగానో ప్రేయర్ చేస్తూ అలాగే ఉన్నామన్నమాట. దాదాపుగా 1 వీక్ అయిపోయింది. రోజు మేము ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాం, ప్రభా మీరు సహాయం చేయండి అని ప్రార్థిస్తున్నాము. అయితే ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఒక స్వరం నాకు వినబడుతుందన్నమాట. ఆ స్వరం ఏంటంటే, నీ సహోదరికి నేను సంపూర్ణ స్వస్థత దయచేస్తున్నాను అని దేవుడు ఆ స్వరాన్ని నాకు వినిపించినప్పుడు నేను అనుకున్నాను, దేవుడు స్వస్థపరుస్తారేమో, దేవుడు మళ్ళీ కంప్లీట్గా హీలింగ్ ఇస్తారేమో, దేవుడు లేపుతారేమో అని నేను అనుకున్నానండి. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సంపూర్ణ స్వస్థత అంటే నేను స్వస్థత ఇస్తానని నేను చెప్పలేదు, సంపూర్ణంగా పరిశుద్ధపరచి పవిత్రపరచి నా దగ్గరికి నేను తీసుకుంటాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, స్వస్థత అనేది శరీరానికి మాత్రమే కాదు, స్వస్థత అనేది హృదయానికి కూడా కావాలి. మనం చనిపోయిన తర్వాత మన శరీరంతో పని లేదు, దేనితో పని అండి? మన హృదయము, మన ఆత్మతోనే పని. మన ఆత్మ ఇద్దరు నరకానికైనా వెళ్ళాలి, లేదంటే పరలోక రాజ్యానికైనా వెళ్ళాలి. మన హృదయం, మనం ఇక్కడ ఈ లోకంలో మనము దేవుని ఎంతగా వెంబడిస్తామో, దేవుని ఎంతగా మనము ఆయనను హత్తుకొని జీవిస్తామో, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతామో, ఆ భక్తిని అంతటిని ఆధారం చేసుకొని మన ఆత్మను దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుంటాడు. ఒకవేళ మనం తప్పిపోయినట్లయితే, మనం ఆయనకు దూరం అయిపోయినట్లయితే, మనం ఆయన్ని విడిచిపెట్టేసినట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామండి?
ఇంకా వేరే ఆప్షన్ అంటూ మనకు లేదు. ఖచ్చితంగా మనము నరకానికే వెళ్తాం. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీ మరి పేరెంట్స్ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నారు, మీ బిడ్డ నా బిడ్డ అని ప్రార్థన చేస్తున్నారే, మీ బిడ్డనా మొదట నా బిడ్డనా అన్నాడు. ఫస్ట్ నా బిడ్డ, ఆ తర్వాతే మీ బిడ్డ. ఫస్ట్ నాకుంది అధికారం, ఆ తర్వాతే మీకుంది. నా బిడ్డను నేను ఎలాగైనా ఎలా నడిపించుకోవాలో నాకు తెలుసు, ఎలా చేయాలో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్న మా అందరికీ అర్థమైపోయింది. ఇంకా దేవుడు అక్కని పిలుచుకుంటున్నారు. దేవుడు ఖచ్చితంగా అక్కకి మరి సంపూర్ణ స్వస్థత, అంటే జీవితకాలం అంతా కూడా చేసిన ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటి అన్నిటిని కూడా తీసివేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన వద్దకు తీసుకుంటున్నారు అని మాకు ఇంకా అర్థమైపోయిందండి. మేము ఇంకా వదిలేసాం, ఆశలన్నీ వదిలేసుకున్నాం. మేము అనుకున్నట్లుగానే ఒక 10 days తర్వాత కాల్ వచ్చింది, మీ సిస్టర్ చనిపోయింది అనేసి. కానీ కొద్దిసేపు బాధపడ్డాం, కొన్ని రోజులు దుఃఖించాం, కొన్ని రోజులు ఏడ్చాం, బాధపడ్డాం. అయితే ఆ తర్వాత దేవుడు ఎలా సమాధాన పరుస్తూ వచ్చారంటే, ఇన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం కదండి, ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికిన తర్వాత మన పరలోక రాజ్యానికి వెళ్తామో లేదో మనకు తెలియదు. చాలా కష్టమైన పరిస్థితి, చాలా నిష్టమైన భక్తి చేసి దేవుని రాజ్యానికి మనము చేరుకోవాలి. ఒకరోజు మా కజిన్ అనమాట, అక్క పేరు బిందు. అక్క చాలా గుర్తు చేసుకునిందంట, చాలా గుర్తు చేసుకొని దివ్య లేదు కదా అనేసి చాలా గుర్తు చేసుకొని చాలా బాధపడి చాలా కన్నీటితో ప్రార్థన చేసుకొని పడుకుందంట. పడుకుంటే అక్కకు ఒక దర్శనాన్ని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, పరలోక రాజ్యంలో దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నారంట. చాలా ఎత్తైన స్థలంలో, చాలా మహిమతో, అసలు వర్ణించడానికి వీలు కాని విధంగా దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉన్న ఆయన అందరినీ పిలుస్తున్నాడంట. అందరినీ ఒక్కొక్కరిని బ్యాచ్లుగా ఆయన పిలుస్తున్నాడంట. బ్యాచ్లుగా పిలిచి ఆయన పనులు అప్పచెప్తున్నాడంట. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని అందరికీ పనులు అప్పచెప్తున్నాడంట. ఆ వ్యక్తులలో మాకు కూడా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనులు అప్పచెప్తున్న వాళ్ళల్లో నా సిస్టర్ కూడా ఉందంట. ఆ సిస్టర్ని మా కజిన్ అంటే దర్శనంలోనే అడుగుతుందంట, దివ్య నువ్వు ఎలా ఉన్నావు, నీకోసం మేము చాలా బాధపడినాము, నువ్వు ఎలా ఉన్నావు, ఇక్కడ నీకు ఎలా ఉంది, పరలోక రాజ్యంలో నువ్వు చేరుకున్నావు, చాలా సంతోషం, అయితే నువ్వు ఎట్లా ఇక్కడ ఏమంటే అక్కడ చెప్తుందంట, నేను భూలోకంలో ఉన్న బాధలన్నీ నేను మర్చిపోయి నిత్యానిత్యము దేవుని స్తుతిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూలోకంలో ఉన్న అన్ని బాధలు అన్నీ నేను మర్చిపోయినాను. నా పని ఒకటే, నాకు అప్పచెప్పిన పని చేయడము, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను దేవుడు పంపించినా కానీ నేను రాను భూలోకానికి అంటాను. హల్లెలూయా. అంత సంతోషము దేవుడు అనుగ్రహిస్తూ కొన్ని రోజులు చాలా ఏడ్చాం, చాలా బాధపడ్డాం, చాలా దుఃఖపడ్డాం. అయితే దేవుడు మాకు సమాధానాన్ని ఇస్తూ వచ్చారు. కొన్నిసార్లు మన జీవితాల్లో చేదు అనుభవాలు, చేదు మరి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉండొచ్చు. అయితే వాటిని బట్టి దేవుని మనం విడిచిపెట్టేయాలా అండి? దేవుని మనం అపహసించాలా? నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలా? ఒక అబ్బాయి నేను చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి చెప్పేవాడు అనమాట, ఈ దేవుడు ఏం దేవుడు, అసలు నేను చాలా నమ్మాను, ఈ దేవుని నమ్మాను, మరి నా అక్క కూతురు ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మాను, అయితే ఆమెకు స్వస్థత రాలేదు, ఏమీ రాలేదు, వేస్ట్ అనేసి అలా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. చాలా బాధ అనిపించేది మాకు. అంటే దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తేనే, మనకు ఏదో ఒక అద్భుతం జరిగితేనే మనము ఆయన నమ్ముతామా, లేదంటే నమ్మమా? అందుకే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. నిజంగా మన జీవితాల్లో మనం ఎంతమంది ఈ మాట చెప్పగలమండి? ఒక అద్భుతం జరిగితేనే దేవుని మనము మహిమపరుస్తాం, ఆయన్ని మనం హెచ్చిస్తాం. అది కనుక మనం కోరుకునింది, మనం వేచింది జరగలేదనుకోండి, దేవుని ఎంతగా మనము బాధ పెడతాము,
మేము చాలా ప్రార్థన చేసేవాళ్ళం, ఆ బ్రదర్ని నువ్వు మార్చు ప్రభువా అనేసి మేము దేవుని అడిగేవాళ్ళం. అందరికీ చెప్పేవాడు, అందరికీ క్లాస్లో ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి నమ్మద్దండి మీరు వేస్ట్, అట్లా చేయొద్దండి, అసలు ఏం జరగదు, మన జీవితాలలో అద్భుతాలే జరగవు అనేసి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. చాలా బాధ అనిపించేది. అయితే అందుకే పౌలు అంటాడు, ఈ లోకము మట్టుకే నేను దేవుని వెంబడించినట్లయితే ఈ భక్తి వల్ల నాకు ఏం ప్రయోజనము అంటాడు. హల్లెలూయా. ఈ లోకము మట్టుకే కాదు మనం దేవుని వెంబడించాల్సింది, ఈ లోకం తర్వాత ఇంకొక లోకము ఉంది. ఆ లోకానికి చేరడానికే మనం ఏం చేయాలంటే ఆయన వెంబడించాలి, ఆయనకు భక్తి చేయాలి. ఒక బ్రదర్ అండి మన గుంటకల్లోనే మన మందిరంలో ఒక చిన్న పని ఉందన్నమాట. ఆ బ్రదర్ చేయాల్సిన పని ఉంది. మన పాస్టర్ ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇట్లా ఒక్కసారి వచ్చి కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చేసి వెళ్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఆ బ్రదర్ ఒక మాట అన్నాడంట. నాకు మన పాస్టర్ చెప్పినప్పుడు నాకు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఆయన ఏమన్నాడంటే, ఖచ్చితంగా వస్తాను పాస్టర్ గారు, అయితే మీరు మా పాస్టర్కి ఫోన్ చేసి అడగండి అన్నాడంట. అంటే ఆయన వేరే చర్చ్కి వెళ్తాడు, ఆయనని ఫోన్ చేసి మనము పర్మిషన్ అడగాలని. చూడండి ఎంత నమ్మకత్వం, ఎంత దేవుడు తనకిచ్చిన ఆ సంఘం పట్ల, దేవుడు తనకిచ్చిన ఆ యొక్క మందిరం పట్ల ఎంత బాధ్యత ఆయనకు ఉంది కదా. ఆయన చెప్పకుండా కూడా వచ్చి ఆ పని చేసుకొని వెళ్ళిపోయిండొచ్చు. 1 గంట 2 గంటల పనే అయినా నేను వస్తానన్నా, కానీ కాల్ చేసి మా పాస్టర్ని ఒక మాట మీరు అడగండి అన్నాడంట. అందుకని దేవుడు అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నిజంగా మన సంఘం పట్ల, మన మందిరం పట్ల మనం ఎంతవరకు బాధ్యతను తీసుకుంటున్నాం, మనం ఎంతవరకు బాధ్యత కలిగి మనము జీవిస్తున్నాం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనుషులు మనల్ని పొగడాలి, మనుషులు మనల్ని మాకు రిటర్న్ ఇవ్వాలి అని కోరుకుంటాం. కానీ మనుషులు కనుక మనకు రిటర్న్ ఇచ్చేసారు అనుకోండి, దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదము రాదు. నువ్వు ఏమి చేసినా మందిరానికి కానీ, సేవకులకు కానీ, సంఘానికి కానీ, నువ్వు ఏం చేసినా ప్రతిఫలం ఎప్పుడూ ఆశించవద్దు. ఏదో నేను సేవకులకి ఇంత గ్లాస్ వాటర్ ఇస్తున్నాను కదా, సేవకులు కూడా నాకు ఇది చేయాలా అని కోరుకోవద్దు. ఒకవేళ సేవకులు నీకు చేశారనుకో, దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదము రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా, నేను ఈ పని చేశాను, దీనికి ప్రతిఫలము నీవు నాకు దయచేయండి అని మనం అడగాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మన ఫలము అధికమవుతుంది. అంతే. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే, నేను ఇది చేశాను, వాళ్ళు నాకు ఇది చేయాలి, ఇలా మనం ఆలోచించినట్లయితే ఏ ఆశీర్వాదానికి మనము కర్తలుగా ఉండలేం. కాబట్టి మనం ఏం చేసిన నమ్మకత్వాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నమ్మకమైన వానికి, అందుకే దేవుడు అంటాడు, నమ్మకమైన సాక్షి మన యేసయ్య అంట. హల్లెలూయా. తండ్రి తానుకు చెప్పిన పనిని, తండ్రి తానుకు అప్పగించిన పనిని చివరి వరకు ఎలా కొనసాగించాడు? నమ్మకంగా కొనసాగించాడు. అందుకే చివరిలో తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. చివరి వరకు తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. మనం కూడా అంతే అండి. చివరి వరకు మన విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని కాపాడుకున్నప్పుడే మనం ఆ మాటను చెప్పగలము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి. మనం ఈ యొక్క వచనాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందాము. అదే మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఆయన కఫెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక అధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను, నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకను పొమ్మంటే పోవును, ఒకను రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయునని
ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూసి, ఇజ్రాయేల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలక్క చూడండి, ఇక్కడ ఒక శతాధిపతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, రాయించాడు కదా ఆయన లేఖనంలో ఆయన రాయించాడు. శతాధిపతి అంటే ఎంతమందికి అధిపతి అండి? 100 మందికి ఆయన అధిపతి, 100 మందికి అధిపతి అన్నమాట. ఆయన వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఆయనకు ఒక దాసుడు ఉన్నాడంట. ఆ దాసుడు దేంతో బాధపడుతున్నాడు? పక్షవాయువుతో, పెరాలసిస్తో ఆయన బాధపడుతున్నాడంట. నార్మల్గా పెద్ద పెద్ద అధికారులను, పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వారిని మనం గమనించినట్లయితే వాళ్ళు ఏది కూడా ఈజీగా నమ్మరన్నమాట. అన్నిటికీ వాళ్ళు ఏమడుగుతారంటే ప్రూఫ్ అడుగుతారు. చూడండి, మీరు ఎవరైనా గమనించండి, కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళను, కొంచెం మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళను మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పామనుకోండి, నమ్ముతారా? అస్సలు ఈజీగా వాళ్ళు నమ్మరు అన్నమాట. కానీ ఈ శతాధిపతి అంత 100 మందికి అధిపతి అయినా కానీ ఆయన వచ్చి యేసయ్యను నమ్మాడంట. యేసయ్య ఖచ్చితంగా నా దాసుని స్వస్థపరచగలడు ఆయన విశ్వసించాడంట. ఇంకా అంటున్నాడంట శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. ఎంత విశ్వాసం కదండి, ఎంత విశ్వాసం! ఒక అద్భుత కార్యం జరగాలని ఆయన ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. తన దాసుడంట పక్షవాయువుతో చాలా బాధపడుతున్నాడు. ఆయన పట్టించుకోకుండా వదిలేసి ఉండొచ్చు. ఆయన కాదు కదా పక్షవాయువు, ఎవరికండి? ఆయన దాసునికి, అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకేమో దాసుడు అని రాశాడు దేవుడు. అయితే ఆ దాసునికి పక్షవాయువు కలిగినప్పుడు వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు యేసయ్య. పోతే పోని నాకెందుకని పక్కన పెట్టేసి ఉండొచ్చు. కానీ ఎంత మంచి దయా హృదయం కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడంట. యేసయ్య నా దాసుని స్వస్థపరచు అని అడిగినప్పుడు, యేసయ్య నేను నీ ఇంటికి వస్తాను, నీ ఇంటికి వచ్చి నీ దాసుని ముట్టి నేను స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి రావద్దు, నీవు నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాను అంటున్నాడు. హల్లెలూయా! ఎంత దీనత్వం అండి, ఎంత తగ్గించుకుంటున్నాడు. అంటే ఆయన ఏం నమ్మాడు అంటే యేసయ్య వచ్చి ముట్టాల్సిన పని లేదు, యేసయ్య మాట మాత్రం సెలవిస్తే అద్భుత కార్యం జరుగుతుంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏం కోరుకుంటారంట? ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే రోగులు, మరి బాధపడుతున్న వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, అపవిత్ర ఆత్మలతో పీడింపబడుతున్న వారు అందరూ వచ్చి యేసయ్యా నన్ను ముట్టు, యేసయ్యా నన్ను ముట్టు, యేసయ్యా నన్ను ముట్టు అని త్రోవంతా, అంటే రోడ్డంతా పడిపోతున్నారంట. కానీ శతాధిపతికున్న విశ్వాసము ఎంత గొప్పదండి. యేసయ్యా నీవు నీలాంటి పరిశుద్ధుడు, నీలాంటి గొప్ప దేవుడు నా ఇంటిలోనికి అడుగు పెట్టడానికి నేను అర్హుణ్ణి కాను ప్రభువా, దయచేసి నీ మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అంటున్నాడు. దేవుడు ఒక మాట సెలవిస్తే చాలండి, మన జీవితాలు మారిపోతాయి. దేవుడు ఒక మాట చెప్తే చాలు, మన బ్రతుకులన్నీ కూడా మారిపోతాయి. అది మనం విశ్వసించాలి. ఏమోలే, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకు అద్భుతం జరిగిందంట, వీళ్ళకి అద్భుతం జరిగిందంట, మా జీవితాలు నిజంగా జరుగుతుందా, ఇదంతా ఉత్తమాటలు అని అనుకున్నావు అనుకో, ఎప్పటికీ నీ జీవితంలో అద్భుతము జరగదు. ప్రభువా వాళ్ళ జీవితంలో అద్భుతం చేసిన దేవుడవు నా జీవితంలో కూడా అద్భుతము చేయండి ప్రభువా. సంశయాలు తీసేసుకోవాలి, నెగిటివిటీని తీసేసుకోవాలి, డౌట్స్ తీసేసుకోవాలి. దేవుడు చేస్తాడా, వాళ్ళకి చేయలేదు కదా నాకు చేస్తాడా అని ఆలోచన పెట్టుకున్నావు అనుకో, ఏమీ జరగదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను కూడా అలాగే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా అంతకుముందు సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ వచ్చింటారు కదండి, వాళ్ళ పేపర్లు తీసుకొని వాళ్ళ పాంప్లెట్లు తీసుకొని, యేసయ్యా వీళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది నువ్వే, నీవిస్తేనే కదా వీళ్ళకు వచ్చింది ప్రభువా, ఇప్పుడు నీవిస్తేనే వీళ్ళకి వచ్చింది, నాకు కూడా నీవు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వు ప్రభువా, నీవు ఇస్తావు, నీవు ఇవ్వడానికి నీవు సమర్థుడవని. అలాగే ఆ పేపర్లు పట్టుకొని నేను వాళ్ళందరినీ చూసి దేవుని ప్రార్థన చేసేదాన్ని. దేవుని ప్రార్థన చేసినట్లే దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతోమంది ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా ఎవరెవరి మీద ఆశలు పెట్టుకున్నారా, ఈ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఈ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఈ అబ్బాయికి వస్తుందని అందరూ ఎవరెవరినో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఒక్కరి ఎక్స్పెక్టేషన్ కూడా నేను లేనండి. హల్లెలూయా. దేవుని దయ వల్ల ఒక్క టీచర్ కూడా నా మీద అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అమ్మాయికి ఫస్ట్ వస్తుందా అని. ఎవ్వరు అనుకోలేదు, వాళ్ళ ఊహల్లో లేదు అసలు. కానీ నా దేవుని ఊహల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరికీ మన మీద ఎక్స్పెక్టేషన్స్ లేకపోవచ్చు కదా, ఎవరు మన గురించి గొప్పగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కానీ నీవు గనుక నేను గనుక విశ్వాసముతో అన్ని సంశయాలు, డౌట్స్, ఈ మాటలన్నీ అపహసించే మాటలు, దేవుని శక్తిని, దేవుని యొక్క మరి ప్రభావమును, దేవుని యొక్క బలమును తక్కువ చేసే మాటలు అన్నిటినీ బయటికి పంపించేసి, చదువుకున్నాం కదండి, యేసయ్య వాళ్ళందరినీ బయటికి పంపించేసినాడంట. వాళ్ళని చూడనివ్వలేదు. యేసయ్య చేసిన అద్భుత కార్యము వాళ్ళని దేవుడు చూడనివ్వలేదు. అలా కాకుండా పూర్ణ విశ్వాసంతో, పూర్ణ హృదయంతో మనం కనుక దేవుణ్ణి అడిగితే గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక నిమిషం లేచి నిలబడదామండి. ఒక